పెట్టుబడులు పరిశ్రమలు తెచ్చి ప్రచారం చేసుకోలేని అసమర్థ వైసీపీ. ఈ కథనంలోకి మనం వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితర మంత్రులు, అధికారులు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు దావోస్కు వెళ్లారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అసలు ప్రాధాన్యం ఇవ్వలేదని, పైగా పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టారనే ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి నిత్యం వస్తూనే ఉంటాయి ఇప్పటిదాకా. కానీ కాకినాడ జిల్లాలో ఆర్థిక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామమైన తుని నియోజకవర్గం తొడంగి మండలంలో ఏబీ నగరంలో కూడా పరిశ్రమల్ని స్థాపించారు. అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం 50,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేలా పరిశ్రమలను స్థాపించడంతో పాటు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కానీ ప్రచారం చేసుకోవడం చేతగానే అసమర్థ ప్రభుత్వంగా వైసీపీ పాలన ముగిసిందనే చెప్పుకోవాలి. యనమల రామకృష్ణుడి స్వగ్రామమైన ఏబీ నగరంలో ఆయన ఇంటికి వెనుక వైపు కొంత దూరంలో అరబిందో ఆధ్వర్యంలో 3,000 కోట్లతో పరిశ్రమను నెలకొల్పారు. ఇప్పుడు అక్కడ 2,000 మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమ స్థానికులకు పెద్ద ఉపాధి కేంద్రంగా కూడా మారింది. అలాగే దీనికి సమీపంలో అరబిందో మరో పరిశ్రమ ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. మొదటి విడత నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇక్కడ కూడా వేల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. కాకినాడ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పుకోవాలి. 1,600 ఎకరాలు 3,000 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నారు. మరో ఏడాదిలో పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులో కూడా రానున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి నిత్యం 1000 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. కాకినాడ చెంచులో దివీస్ ఫార్మా పరిశ్రమ స్థాపనకు చంద్రబాబు హయాంలో 500 ఎకరాలు కేటాయించారు. దివీస్ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మురళి అయితే పరిశ్రమ స్థాపనను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చంద్రబాబు హయాంలో పరిశ్రమల ఏర్పాటు అనేది ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో దివీస్ అధినేత మురళితో ప్రభుత్వ పెద్దలు చర్చించి పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. 500 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించేలా ప్రభుత్వం దగ్గరుండి మరీ పనులు చేయించింది. 2,000 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో దివీస్ పరిశ్రమ మొదటి విడత నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉంది. త్వరలో ఉత్పత్తి కూడా ప్రారంభం కానుంది. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చలవేనని మనం చెప్పుకోవాలి. కేవలం కాకినాడ జిల్లా పరిధిలోనే వైఎస్ జగన్ హయాంలో 50,000 కుటుంబాలు ఉపాధి పొందేలా పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. కానీ సంక్షేమ పథకాల అమలుకే జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, బటన్ నొక్కడం తప్ప సంపద సృష్టించడం జగన్ కు తెలియదనే విమర్శల్ని తిప్పికొట్టడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో వైసీపీ నేతల అసమర్థతను అందరూ ఎత్తి చూపే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు టీం ఉన్న నేపథ్యంలో జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలపై కాకినాడ జిల్లాలో ఇప్పుడు చర్చ అయితే సాగుతుంది. ఇప్పటికైనా వైసీపీ తమ హయాంలో ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమలు స్థాపించారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మరోసారి రాజకీయంగా దెబ్బతినాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమీ చేయని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా మారుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేకపోవడం వైసీపీ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పు అవుతుంది. మరెవరినో నిందించడం నిష్ప్రయోజనంగా మనం చెప్పుకోవాలి. ఈ విషయంలో వైసీపీ నేతలు మేలుకొని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమల వివరాలను సోషల్ మీడియా వేదికగా జనాలకు అందించాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ ఎంతవరకు ముందుకు సాగుతుందనేది మనం చూడాల్సి ఉంటుంది.